తెలంగాణలో పథకాల పండుగ చేయబోతోంది సర్కార్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ 4 పథకాలను ప్రారంభించబోతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను రిపబ్లిక్ డే రోజున సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ పథకాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండుగలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రైతులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న రైతు భరోసాను స్టార్ట్ చేయనుంది. ఎకరాకు 12,000 రూపాయలను అందివ్వబోతోంది ప్రభుత్వం. నేటి నుంచి విడుదల వారీగా రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ కాబోతున్నాయి. అలాగే భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇవ్వబోతోంది సర్కార్. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తయింది. ఇటు సామాన్య జనం ఏళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల పంపిణీని కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభించబోతోంది రేవంత్ సర్కార్. అయితే రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేకుంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కొత్త రేషన్ కార్డులు జారీ అనేది నిరంతర ప్రక్రియ అంటూ మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామ సభల్లో లబ్ధిదారుల పేర్లను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు, 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ పథకాలను అమలు చేస్తోంది. ఆదివారం ఏకంగా 4 సంక్షేమ పథకాలను అమలు చేయబోతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రులు ప్రకటించారు. గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో ముఖ్యంగా రేషన్ కార్డులకి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటినీ క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగా మీకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో పెద్ద ఎత్తున ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు. వచ్చినటువంటి ఈ లక్షలాది అప్లికేషన్స్ని క్రోడీకరించి వాటన్నిటిని పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా జనవరి 26 నాడు చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము, అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో, ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. ఈ యొక్క రబీ పంటకు కూడా రైతు భరోసా 12,000 చొప్పున ఎకరానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తూచా తప్పకుండా చిత్తశుద్ధితో ఇది ప్రజల ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం అనే విధంగా సంక్షేమ కార్యక్రమాలని చెయ్యాలి అని దృఢ సంకల్పంతో తల తాకట్టు పెట్టైనా పేదవాడికి అండగా ఉండాలి, రైతన్నకి అండగా ఉండాలని మన ప్రభుత్వం ఈ 26వ తారీఖు నాడు
పెద్దలు చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ 4 స్కీములు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది.